ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు ఒక అమూల్యమైన సంజీవినితోటి సమానమైనటువంటి మూలికను చూపించుకున్నాం. ఆ మూలిక మొగతనంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. నరాల వీక్నెస్ అంటే నరాల బలహీనతకు బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మరి అది మరుగుమందు లోపల అతి ముఖ్యమైన కీలక పాత్రను పోషించేటువంటి మూలిక ఆ మరుగు మొక్క. దాంతో పాటు ఇంకో కొన్ని మూలికలు కలిస్తేనేమో మరుగుమందు అవుతుంది. దాంతో మరికొన్ని మూలికలు కలిస్తే మాత్రము శరీర పటుత్వము, యవ్వనము, నిత్యము శృంగారం చేయవచ్చు. కొందరు ఉంటారు సెంచరీ కొట్టాలని క్రికెట్ ఆటకు పోతారు, మొదటి బాల్కి అవుట్ అవుతారు. అనగా స్త్రీ సంసార యోగంలోకి పోగానే 10 సెకండ్లకి అవుట్ అయ్యేటోళ్ళు చాలామంది ఇప్పటివరకు మన సమాజంలో ఉన్నారు. విరుద్ధమైన ఆహారాలు తిని అలాంటి సమస్యల నుంచి బయట వేసేటువంటి ఏకైక మూలిక ఈ మరుగు మొక్క. అది నమస్కరిస్తుంది. ఇట్లా అన్ని ఆకులు సిగ్గుపడితే ఇది మాత్రం నమస్కరిస్తుంది. మరి ఆ మూలికను మనం ఈరోజు చూపెట్టుకొని దాన్ని మరుగుమందు విధానం ఒకటి, సంసార యోగం లోపల బలంగా పోరాడేటువంటి మూలిక ఈ మరుగు మొక్క. ఇలా రండి, ఆ మొక్కను చూపెట్టి మీకు నిత్య నూతన యవ్వనాన్ని ప్రసాదించే మూలికను చూపెడతాయి. ఈరోజు చాలా ఓపెన్ ప్లేస్, ఇది వాగు ప్రాంతము. ఇక్కడ చెట్లు అయితే మొలిచాయి. ఈ చెట్లు ఇది రండి ఇక్కడికి. ఇగో ఇవే ఆ చెట్లు. ఇగో ఇలా చూడండి, ఇది ఇట్లా టచ్ చేసినాం అనుకో ముడుచుకుంటుంది. ఇట్లా మెల్లగా స్లోగా ముడుచుకుంటుంది. చూడండి ఈ చెట్టును చూడండి. ఈ చెట్టు ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మనం కదిలిచ్చినాం కదా, ఇది ముడుచుకుని వెళ్తుంది. ఇక దీన్ని అత్తపత్తి అంటారు. ఈ చెట్టు కొద్దిగా ఎత్తు పెరుగుతుంది. ఇట్లా ఇది ముడిచేసుకున్నది. ఇక మనం ఫస్ట్ చూసి ముడిచేసుకున్నది. అన్నీ స్లోగా ముడుచుకుంటున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొక చిన్న మొక్క. ఇలా చూడండి, మేము ఇక్కడ ఇది ఎల్లో వర్ణం పూత పూస్తుంది. ఇట్లా ఈ మొక్క అయితే ముడిచేసుకుంది. మనము ఇప్పుడు ఈ రోజు దీన్ని సేకరించుకున్నాం. ఈ మొక్కలు ఈ విధంగా ఎత్తు పెరుగుతాయి. ఇట్లా మనకి ఏర్లతో సహా సమూలం చెట్టు అవసరమే ఉంటుంది. దీని యొక్క రూట్ ఈ విధంగా ఉంటుంది. దీని సమూలము మనము ఉపయోగించుకోవచ్చు. కొన్ని మొక్కలు అయితే ఇప్పుడు తీస్తాను చూడండి. ఇప్పుడు ఒరిజినల్గా అత్తిపత్తి అనేది ఈ విధంగా ఉంటుంది. అందరికి తెలిసినటువంటిది ముండ్లు వస్తుంది. ఇంకొకటి మామూలుగా తీగ పారుతుంది. అది ఇండ్లల్లో కానీ మన పెరళ్ళల్లో కానీ మన రేగడి భూములలో కానీ అది తీగలు వారుతాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మొగతనం అనేది అభివృద్ధి కాదు. నరాల వీక్నెస్ అంటే నరాల బలహీనత పోదు. ఇది అనేది వేరు, అది అనేది వేరు. అది స్త్రీలు వాడుకుంటారు ఎక్కువ. దాన్ని వాడడం వల్ల బహిష్ట రాని వల్ల కూడా బహిష్ట వస్తుంది. అది స్త్రీలకు కల్పవృక్షం లాంటిది ఆ తీగ వారే మొక్క. కానీ ఇది పురుషులకు కల్పవృక్షం లాంటిది ఈ మొక్క. అయితే దీన్ని ఎప్పుడు మనము దీన్ని తీసుకోవాలి, ఎప్పుడైనా ఆదివారం తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఆవు పాలతోటి కనుక దీన్ని మెత్తగా నూరి, లేదంటే మేకపాలతోటి మెత్తగా నూరి గోళీలు ఇంతంత ఒక కుంకుడు గింజ పరిమాణం గోళీలు కట్టి రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇట్లా 40 రోజులు కనుక వేస్తే వాళ్ళకు మొగతనం అభివృద్ధి అవుతుంది. ఇంకొకటి ఈ నరాల బలహీనత అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక అందము చందము అన్నీ తయారవుతాయి. దీంతో వీర్యము బాగా అభివృద్ధి జరిగి వీర్య పుష్టి, వీర్య పటుత్వం ఏర్పడుతుంది దీని ద్వారా. అయితే మనం ఇంకో కొన్ని రకాల మూలికలు చూపెట్టుకున్నాము. అయితే ఇది మరుగుమందులో ఏ విధంగా ఉపయోగిస్తారంటే మన పూర్వీకులు ఇదివరకు మనకు వాస్తవానికి కొంచెం ఇట్లా మరుగుమందు ఇట్లా రాస్తే వాళ్ళ వెనుక ఒక 2 రోజులలో 3 రోజుల్లో వాళ్ళ వెనుక పడిపోతారు అంతే. ఇప్పుడు అక్కడక్కడ మనం బయట చూస్తుంటాము. వాని పనులు ఎట్లా ఉంటాయి, వాడు కంపు కొట్టి లేబర్ పని చేస్తాడు. కానీ వాళ్ళ వెనుక మాత్రము చదువుకొని అన్ని రకాల ఉండి ఒక తండ్రి వారి పిల్లలకు బాగా చదివించి వారి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అమ్మాయి వాళ్ళ మాటినాక ఆ బుక్క వాడు ఎంత తిరిగిపోతే తినకపోతుంది. వాడు నిత్యము తాక్కుంటూ రూపాయి జేబులు ఉంటుంది వాని జేబులో, అసొంటి దగ్గరికి పోయి ఉంటుంది. కానీ తండ్రి మాట తల్లి మాట ఎవ్వరి మాట అయినది అమ్మాయి. అంటే ఈ మందు పెట్టడం వల్ల మరి ఈ మందు చేయాలంటే గురుముఖంగా నేర్చుకోవాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అనేది మీకు ఈ మరుగు మందు ఏమేమి కలుస్తాయంటే ఇలా దేవాంగ పక్షుల మలము, దేవాంగ పక్షులు అనేటి ఈ మర్రి చెట్లకు బాగా ఉంటాయి. ఇవి శేతాన తీగ, అది భూమి పైన బాగా వారుతుంది.
ఇట్లా మనిషి ఇట్లా తొంగి చూస్తే నీడ గనక పడ్డదనుకో అది ముడుచుకుపోతుంది చెట్టు. శేతాను తీగ అనేది ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉంది ఈ చెట్టు. ఈ 3 చెట్లను ఇవి ఎప్పుడు కానీ అమావాస్య రోజు తీసుకోవాలి. దీన్ని అమావాస్య రోజు తీసుకొని మంచిగా చూర్ణం చేసి ఈ చూర్ణం లోపల ఆత్మజలం కొంచెం కలిపి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం రాసినట్టయితే వారు 2 రోజులు కానీ 3 రోజులు కానీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయి వాళ్ళతో ఉండిపోతారు. చావైనా బ్రతుకైనా వారితోటి అనుకుంటారు. అలాంటి ప్రయోగాలలో ఈ మూలిక అనేది ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది నేను ఎవరికి పడితే వారికి చేసి ఇచ్చే స్వభావం అయితే నాది కాదు. ఇది ఎందుకంటే గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితున్నట్టుగా ఈ జన్మలో ఇంతమందికి వశం కనుక మనం చేసినట్టయితే నెక్స్ట్ జన్మలో మనం ఈ పాపాన్ని మోయాల్సి వస్తుంది. అందువల్ల ఈ క్రియ మాత్రము గురుముఖంగా తీసుకొని చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ మరుగు మొక్కలు అనేవి 3 రంగులుగా వస్తాయి. పసుపు, తెలుపు, ఎరుపు 3 వర్ణములు కలిగి ఉంటాయి. ఇప్పటివరకు ఇంత సేకరించాం మన మందులోకి ఈ ట్యాబ్లెట్స్ కట్టని కోసమే. కొన్ని రకాల మూలికలు కూడా కలుస్తాయి. ఆ మూలికలు అనేటివి చాలా శ్రేష్టకరమైనవి, అందరికీ తెలిసిన మూలికలే. ఇలా రండి. ఇది ఏనుగు పల్లీలు కాయలు కలుస్తాయి ఇందులో. అయినా చెట్టు ఇక్కడ ఎండిపోయినట్టున్నది. ఇగో ఏనుగు పల్లీలు అనేది. దీని ఆ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో చూస్తే. ఈ కాయలు వచ్చేసి దీని కాయలు ఇగో ఇట్లుంటాయి కాయలు. అంటే ఇలా చూడండి, కాయలు అనేటివి ఈ విధంగా ముందు ఇట్లుంటాయి. సింగిల్ కాయ వస్తుంది. అన్ని కాయలన్నీ ఇప్పుడు ఎండిపోయి ఇక్కడ రాలిపోయినాయి. ఇదివరకు తీసుకుపోయిన కాయలు అయితే మన దగ్గర ఉన్నాయి. చెట్టు అనేది నీళ్ళలో ముంచి నీళ్ళని ఇట్ట మనం తిప్పినామనుకో జిగట వస్తాయి. ఆ జిగట కనుక తాగితే ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుంది. స్త్రీలలో వచ్చే తెల్లబట్ట కూడా తగ్గుతుంది. ఇది కన్యాకుమారి చెట్టు ఈ విధంగా ఉంటుంది ఇట్లా. ఇది కూడా దీని యొక్క దుంపలు కూడా మనకు ఇలా కలుస్తాయి. ఇందులో దుంపలు వచ్చేసి ఈ విధంగా లావుగా ఉంటాయి. ఒక్కొక్కటి కాలు బొట్టు నీళ్ళంత ఉంటుంది. ఆ లోపల వచ్చేసి ఆ విధంగా వైట్ ఉంటుంది. అట్లా మనము దీన్ని కూడా దీనిలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అటక మామిడి ఆకులను పోలి ఉంటుంది. ఇట్లా చూడండి, అటక మామిడికి దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. ఇలా ఒక అటక మామిడి ఇక్కడ దీనికి ఇక్కడ ఒకసారి తేడా చూస్తారు అంటే ఇట్లా. కానీ అటక మామిడి వేరే, ఇది వేరే. ఇగో అటక మామిడి పూతకు ఆకులు చూడండి, ఇక్కడ అటక మామిడి ఆకులు ఇవి. ఇది వచ్చేసి ఒక కన్యాకుమారి పూత. దీని పూత బయటకు ఉంటుంది ఇట్లా. దీని ఆకులు అటక మామిడి ఆకులు చూడడానికి పోలికలు దగ్గర ఉంటాయి. కానీ అటక మామిడే, కన్యాకుమారి. అయితే దీని దుంపలు అటక మామిడికి ఇట్లా దుంపలు రావు. దీనికి వేరే ఉంటుంది. ఇట్లా రూట్ తీస్తే ఇట్లుంటాయి. కానీ వేరువి. అటక మామిడికి కన్యాకుమారికి సంబంధం ఉండదు. ఇక్కడ ఇట్లా తిరిగితే అటక మామిడి అనేది ఇట్లా వంగిపోతుంది. కన్యాకుమారి మాత్రము అట్టిగా మనం ఇట్లా ఇరవంగానే ఇట్లా వచ్చేస్తుంది, ఇరిగిపోతుంది ఇట్లా. ఇది చాలా విలువైన మూలిక ఈ కన్యాకుమారి అనేది. పురుషులకు కన్యత్వము అనగా యవ్వన దశలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉంచేటువంటి మూలిక ఈ కన్యాకుమారి మూలిక. అయితే మనము ఇప్పుడు ఇంకా మిగతా మూలికలు కూడా చూపెట్టుకున్నాం. ఇది అశ్వగంధ మొక్క అంటారు. దీన్ని పెన్నేరు గడ్డ అని పిలుస్తారు. తెలుగు ప్రాంతాలు వచ్చేసి దీన్ని దొమ్మడోలి గడ్డ అంటారు. ఈ డొమ్మడోలి గడ్డను పూర్వకాలంలో ఎడ్లకు బాగా దీన్ని చలిగంజలు అనేది పెట్టేది. ఇక పండ్లు వచ్చేసి ఈ విధంగా లోపల ఉంటాయి, కాయలు ఈ విధంగా ఉంటాయి. ఇది అశ్వము యొక్క వాసన కలిగి ఉంటుంది ఇట్లా. ఈ పండ్లు అనేటివో ఈ విత్తనాలు వాజీకరణ యోగంలో యంత్రాలు కూడా ఎక్కువ పెడుతుంటారు. ఇగో చిన్నగా మన వంకాయ విత్తుల వలె ఈ విత్తనాలు కూడా ఉంటాయి ఇట్లా. ఈ విత్తనాలు వేసుకున్న మనం మొక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ప్రజెంట్లీ మాత్రము దీని యొక్క దుంపలతోటి మనకు అవసరము. ఇక్కడ దీన్ని యొక్క దుంప తీస్తాను చూడండి. ఇది సర్వరోగ నివారణ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. సర్వరోగ సంజీవినిలో ఇది ఒకటి. దుంప వచ్చేసి మనకు ఈ విధంగా లభ్యమవుతాయి. దీన్ని అంతర పంటగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది దీన్ని పండిస్తే వస్తుంది. కానీ ఇవి చిన్న గడ్డలు, ఇవి మనకు పెద్ద గడ్డలు కావాలి.
ఆ పెద్ద గడ్డలు ఇక్కడ అందుబాటులో లేవు, వాటి దగ్గర కూడా పోతాము. పురుషులకు శృంగార పటుత్వం రావాలనుకునేవారు, నిత్యము నవయవనం ఉండాలనుకునేవారు, నరాల బలహీనత పోవాలనుకునేవారు ఈ దివ్య ఔషధం మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకుని ఉపయోగించుకోండి. తయారు చేసుకునే పదార్థములు ఇది మరుగు మొక్క, అత్తపత్తి మొక్క అంటారు దీన్ని. ఇవి ఏనుగు పల్లేరుకాయలు, ఇవి వచ్చేసి కన్యాకుమారి దుంపలు, ఇక వచ్చేసి ఇవి అశ్వగంధ దుంపలు. ఈ అశ్వగంధ దుంపలు అనేవి తాజాగా తీసుకోండి, పచ్చిగడ్డలే. ఇగో ఇట్లా మనం ఇరుగొట్టినామంటే ఇగో ఇట్లా ఇరిగిపోతుంది, ఇది గమగమలాడిపోతుంది. అశ్వము ఎంత పరుగులు పెడుతుందో అంత పటుత్వము, అశ్వము యొక్క శక్తి పురుషునికి వచ్చేస్తుంది. వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా చీరి, చిన్న చిన్నగా ముక్కలుగా చీరి వీటిని కూడా ఈ కన్యాకుమారి కూడా చిన్న చిన్నగా నారలు నారగా చీరి మంచి ఇవి మునియ కంటే కొన్ని పాలు ఎక్కువ పోసి సుమారుగా ఒక 3 నుంచి 4 గంటలు లో ఫ్లేమ్లో మొత్తం స్లిమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత అది మొత్తం ఉడికిపోయిన తర్వాత మెత్తగా నూరి కుంకుడు గింజంత మాత్రలు కట్టుకోండి. ఆ మాత్రలను మీరు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. వేసుకుంటూ గోరువెచ్చని ఆవు పాలలా కొద్దిగా పటిక బెల్లం కలిపిన పాలు, అవి ఉదయం సాయంత్రం ఇట్లా ఒక మండల కాలము అనగా 40 రోజులు సేవించినట్టయితే ఈ సమస్యలన్నీ మీకు దూరం అయిపోతాయి. నిత్యము నూతన యవ్వనము, మీరు 60 ఏళ్ళు కాస్త 20 ఏళ్ళు లెక్క మారే అవకాశం కూడా ఈ మొక్కలతో ఉన్నది. ఈ కన్యాకుమారి మొక్క లోపల, ఈ అశ్వగంధ లోపల అంత తేజస్సున్నది. ఏనుగు పల్లెరు అంటే ఇక గజము, అంటే ఏనుగుతోటి సమానమైన బలము కూడా శరీరంలో ప్రవేశిస్తానట్టు దీని అర్థం. మీరు ఈ విధంగా తయారు చేసుకొని మీ యొక్క ఆయురారోగ్యాలను మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను నేను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.